తీసివేయడానికి అనేక రకమైన పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. అది సర్జరీతో కావచ్చు, సర్జరీ లేకుండా కావచ్చు. కానీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఐ లిపో టెక్నాలజీ అంటే శరీరంలో ఉన్న అధికమైన కొవ్వును సర్జరీ లేకుండా తొలగించే పద్ధతిని నవీన క్లినిక్స్ వారు ఇంట్రడ్యూస్ చేశారు. నవీన క్లినిక్స్ నుంచి ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మీకు దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. అసలు ఐ లిపో టెక్నాలజీ అంటే ఏంటి? సో ఐలిపిడ్ టెక్నాలజీ అనేది మనం ఇది జర్మన్ నుంచి ఇది ఇంట్రొడ్యూషన్ చేసుకున్నాం సార్. మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇండియాలో ఫస్ట్ టైం మేమే లాంచ్ చేసుకున్నాం ట్రీట్మెంట్ పరంగా. కానీ సో మంచి రిజల్ట్ ఇప్పుడున్న రోజులను బట్టి ఎక్కువగా ఒబేసిటీ, డయాబెటిక్ మెయిన్ కారకులు కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి సో దీని పర్పస్ మీద మేము లాంచ్ చేసుకోవడం జరిగింది, అధిక బరువు తగ్గించుకోవడం కోసం. ఓకే, ఎప్పుడు లాంచ్ చేశారు? సో మేము ఇది కొత్తది సరే వచ్చి మాకు 4 నెలలు ఉంది ఇది తీసుకుని. ఓకే, సో ఐ లిపో టెక్నాలజీలో ఎలాంటి టెక్నాలజీ వాడతారు? అంటే సర్జరీ లేకుండా అంటున్నారు కదా, ఎలాంటి టెక్నాలజీ వాడతారు? సో ఇది ఎలాంటి సర్జరీ కానీ అలాంటిది ఏం లేదు సార్. మంది జస్ట్ ఏంటంటే లో ఇంటెన్సిటీ లేజర్ టెక్నాలజీ ఇది. సో అంటే దాదాపు 659 నానోమీటర్స్ ఉపయోగించి లేజర్ ద్వారా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎన్నో ఉన్నాయి మనకి బరువు తగ్గించడం కోసం. దీంట్లో అంటే మనకి ప్రథమంగా మేము లాంచ్ చేసుకున్న దాంట్లో ఏంటంటే మనకి స్కిన్లో వచ్చేటప్పటికి మనకి సబ్క్యూటేనియస్ దాకా కూడా మనకి ఈ ట్రీట్మెంట్ ద్వారా అనేది ఆ ఫ్యాట్ అనేది అంతా కరిగిపోవడం జరుగుతుంది అనమాట. సో దాన్ని బట్టి అనేది ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇవాళ రేపు మార్కెట్లో చాలా పద్ధతులు అవైలబుల్ ఉన్నాయి. లైపోసక్షన్ కావచ్చు, ఇంకొక రకం కావచ్చు. వాటన్నిటికీ దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో దీనివల్ల ఏంటంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి సరే. అంటే చాలా ఉన్నాయి వచ్చేసినాయి వీటి వల్ల. సో మన దీని గురించి ఏంటంటే ఇప్పుడు ఉన్న వాటికి మనకి ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ వచ్చేది. ఇన్ ద సేమ్ టైం ఏంటంటే రిజల్ట్ కూడా ఇన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో అట్లా రైట్. గతంలో అంటే కొన్ని హాస్పిటల్లో సరిగ్గా లైపోసక్షన్ చేయరాక ఒక వ్యక్తి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అవును సార్. అయితే దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్తున్నారు. సో దాని గురించి చెప్తారా? సో దీంట్లో ఏంటంటే మనకి లో లెవెల్ ఇంటెన్సిటీ కాబట్టి జస్ట్ మనకి సబ్క్యూటేనియస్ అక్కడ దాకా ఆ వేవ్స్ వెళ్ళిపోయి జస్ట్ ఆ ఫ్యాట్ అంతా కరిగిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ ఎలాంటి ఈ వేవ్స్ అనేది దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట. సో ఎలాంటి పెయిన్ కానీ ఎక్కువ టైం తీసుకోవడం కానీ అలాంటివి ఏమి ఉండదు. ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. దీంట్లో మనకి ఇన్స్టెంట్గా దాదాపు 700 నుంచి నియర్లీ అంటే వాళ్ళ యొక్క బాడీ రెస్పాన్స్ని బట్టి నియర్లీ 1 kg దాకా రిజల్ట్ ఉంటుంది సార్. ఇది అంటే మీరు తక్కువ టైం అంటున్నారు కదా, ఎంత టైం తీసుకుంటారు? సో మనకి యాక్చువల్ వచ్చి 1.5 అవర్ అట్లా ట్రీట్మెంట్ టైం ఉంటుంది సార్ ఇది. ఓకే. సో దీంట్లో ఏంటంటే మనకి ఒక హాఫ్ అన్ అవర్ ఇది లో లెవెల్ ఇంటెన్సిటీ లేజర్ అనేది ఇచ్చేసి తర్వాత డిటాక్స్ చేసేస్తాం అనమాట దానికి. సో డిటాక్స్ అనేది దేనికంటే ఆ మెల్ట్ అయిన అంత ఫ్యాట్ అంతా కూడా మనకి డ్రైన్ అవుట్ కోసం డిటాక్స్ అనేది చేస్తాం అనమాట. ఓకే, కంటిన్యూ చేసే ముందు ఫస్ట్ కాల్ ఉన్నారు మనకి శ్రీనివాస్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే, మీ డౌట్ ఏంటి? హలో శ్రీనివాస్ గారు చెప్పండి. నా ఏజ్ వచ్చి 35 ఇయర్స్ సార్. ఓకే సార్. హలో చెప్పండి సార్. శ్రీనివాస్ నా ఏజ్ వచ్చి 35 సార్. నేను 120 kgs ఉంటుంది సార్. ఓకే. అయితే నేను ఎక్కువ కంప్యూటర్ మీద వర్క్ చేస్తాను సార్. ఓకే. దాని గురించి కొంచెం ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. ఓకే. నేను కొంచెం తినడం కూడా తక్కువనే తింటాను, కానీ ఫ్యాట్ మాత్రం పెరుగుతుంది సార్. ఎట్లా తగ్గడానికి? ఓకే సార్. మీ ఏజ్ ఎంత ఉంది సార్? మీ వయసు? 35 సార్. ఓకే. ఓకే సార్, 35 ఉంటారు. హైట్ ఎంత ఉంటారు సార్? సార్ మీ హైట్ శ్రీనివాస్ గారు, హైట్ చెప్పండి. హైట్ 166 ఉంటుంది సార్. ఓకే సార్. యాక్చువల్గా ఏంటంటే మీరు ఒబేసిటీ అంటే బాగా అధిక బరువులో ఉన్నారు. హలో చెప్పండి మీరు చెప్పేస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఒబేసిటీ అనేది ఒబేసిటీలో ఉన్నారు సార్. దీనికి ఏంటంటే మనకి బీసీఎన్స్ టెస్ట్ ఒకటి ఉంది, బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అంటాం. సో దీని ద్వారా ఏంటంటే ఆ ఏజ్కి హైట్కి నార్మల్గా వెయిట్ ఎంత ఉంటుంది, ఎక్స్ట్రా ఎంత ఉన్నారు, సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసి చేస్తాం. యాక్చువల్గా సార్ ఏంటంటే కొంచెం ఒబేసిటీలో ఉన్నారు. సో ఒకసారి మన క్లినిక్ రాగలిగితే దాన్ని బట్టి మనకి టెస్ట్ చేసి మనం ఆ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి అవకాశం. ఓకే రైట్. శ్రీనివాస్ గారు, మీరు నవీన క్లినిక్స్ కనుక సంప్రదించినట్లయితే ఐ లిపో టెక్నాలజీ ద్వారా మిమ్మల్ని బరువు తగ్గించే అవకాశం ఉంది, అధికంగా ఉన్న కొవ్వును మీ శరీరం నుంచి తీసే అవకాశం ఉంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా. నెక్స్ట్ కాలర్ మనకి ఫోన్ లైన్ ఉన్నారు. హలో మహేష్ గారు నమస్తే అండి. డౌట్ అండి? నా పేరు మహేష్, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. నేను కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటాను,
మీన్ నా ఏజ్ వచ్చేసి 22, వెయిట్ వచ్చేసి 85, హైట్ వచ్చేసి 5.8. 5.8. బాడీ తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఓకే ఓకే సార్. మహేష్ గారు చెప్పండి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా కొంచెం ఓవర్ వెయిట్ అట్లా ఏమన్నా ఉన్నారు సార్? సారీ, మీ ఫ్యామిలీలో అంటే మీ తల్లిదండ్రుల్లో కావచ్చు, మీ తాతల వైపు అలా ఎవరన్నా ఉన్నారండి లావుగా ఉండడం? అమ్మ వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఓకే ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇది కొంచెం వంశపారంగా కూడా ఉండొచ్చు సార్, ఇది లావు బరువు అనేది. సో దానివల్ల వస్తుంది, లేదంటే కొంచెం అబ్నార్మల్ డైట్ తీసుకున్నా కానీ కొంచెం అట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎనివేస్ ఏంటంటే సార్ కూడా కొంచెం అధిక బరువులో ఉన్నారు. ఒకసారి కనుక మన క్లినిక్ రాగలిగితే దాన్ని బట్టి అది బీసీ టెస్ట్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సార్. అందరికీ అందుబాటులోనే ఉంటుంది ట్రీట్మెంట్. రైట్ సో అట్లా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ గారు. డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఒకసారి నవీన క్లినిక్ని సంప్రదిస్తే కనుక మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో అది వారు చూపిస్తారు. అయితే ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి అనాలిసిస్ చేయాల్సి ఉంటుందేమో కదా, అంటే ఎలాంటి టెస్టులు చేస్తారు వాళ్ళు, ఎందుకు లావుగా ఉన్నారనే దానికి సంబంధించి? యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు మనకి బేసిక్ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అంటాం. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు హైట్ పరంగా వెయిట్ని బట్టి బిఎంఐ అని కూడా అవును సార్, దాన్ని అట్లా కూడా అంటారు. కాకపోతే ఏంటంటే మనకి హైట్ వెయిట్ని బట్టి వెయిట్ అనేది చెక్ చేస్తారనమాట. సో మన దగ్గరకు వచ్చినప్పుడు బీసీ టెస్ట్ చేసి హైట్, వెయిట్, ఏజ్ ఎంత ఉంది, నార్మల్గా ఎంత ఉండాలి, ఎక్స్ట్రా ఎంత ఉన్నారు, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. ఎక్స్ట్రా అని ఎన్ని కేజెస్ ఉన్నారని చెప్పేసి దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం ట్రీట్మెంట్ అనేది. ఓకే. సో అట్లా. సో ఇప్పుడు ఈ ఐలిపో టెక్నాలజీ అంటే అందుబాటులోనే ఉందంటున్నారు కదా, ఎంత కాస్ట్ అవుతుంది, అందరూ కూడా అఫోర్డ్ చేయొచ్చు? అవును సార్. యాక్చువల్గా ఏంటంటే మేము లాంచ్ చేసుకున్న దాన్ని బట్టి చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ సార్. కానీ అట్లా కాకుండా ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా మేము ప్లాన్ చేసుకుని ఆ ట్రీట్మెంట్ అది యొక్క ఖర్చులు కూడా ఏంటంటే చాలా తక్కువ, అందరికీ మధ్యతరగతి వాళ్ళు కూడా తీసుకునేటట్టే మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం, సర్వీస్ అనేది చేస్తున్నాం. రైట్. సో అందరూ తీసుకోవచ్చు ట్రీట్మెంట్ అనేది. నెక్స్ట్ కాల్ ఉన్నారు మనకి. హలో సార్ నమస్తే సార్. భరత్ చెప్పండి, మీ మీ సమస్య ఏంటి? 25 నుంచి కాల్ చేస్తున్నాను. నేను 6 feet హైట్ ఉంటాను సార్. నేను ఓకే. ఫ్యామిలీలో ఎవరు అధిక బరువు లేదు. నాకైతే పొట్ట చుట్టూ బాగా కొవ్వు ఉంది సార్. ఓకే. అయితే ఏం చేయమంటారు? మీ ఏజ్ ఎంత అండి? 27 సార్. నాకు 27 సార్. 27. సార్ చెప్పండి సార్, మీరు వర్క్ ఏం చేస్తుంటారు సార్? మీ యొక్క ప్రొఫెషన్ ఏంటి సార్? స్టూడెంటా? ఓకే ఓకే. ఏంటంటే యాక్చువల్గా అంటే మెయిన్ అసలు ఈ వెయిట్ పెరగటం అనేది ఏంటి సార్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఆ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఆటోమేటిక్గా కొంతవరకైనా మనకి ఏజ్ పరంగా కూడా ఉంటుంది. ఎక్కడైతే ఆ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో కొంచెం బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆయన బరువు పెరగడం కూడా అనట్లేదు, పొట్ట చుట్టూ ఒక యాపిల్. అవును సార్, అదే ఏంటంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కొంచెం వరకు తగ్గించుకుంటాం. అలాంటిది కూడా ఏం లేదు కాబట్టి సహజంగా ఇప్పుడు ఒక పొట్ట భాగమే కాదు మనకి శరీరంలో, అది ఒక పొట్ట కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే అబ్నార్మల్ ఫ్యాట్ అనేది డిపోజిషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. సో అది మనకి ఫిజికల్ యాక్టివిటీ కూడా కొంతవరకు ఒక ఇది కారణం అవుతుంది అనమాట. సో ఒకసారి మనకి మన క్లినిక్ రాగలిగితే ఒకసారి టెస్ట్ చేసి వాళ్ళకి అందుబాటులోనే ఉంటుంది. ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ తీసుకుంటాం. రైట్. నెక్స్ట్ కాల్ ఉన్నారు మనకి. హలో మంజుల గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఏం లేదు, మాకు ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 25 అండి. నేను ఇప్పుడు వెయిట్ 56 ఉన్నానండి. లావు, కొత్త లావు. ఓకే. మీ హైట్ ఎంత అండి? ఏదైనా వర్క్ చేస్తుంటే ఆయాసం అనేది వస్తుందండి. ఓకే. హైట్ చెప్తారండి మంజుల గారు? ఏంటండి? ఎత్తు 5.3 అండి. ఓకే. మీ వెయిట్ ఎంత ఉన్నారమ్మా? 66 56 అండి. ఏజ్ వచ్చి 25. ఓకే. 25. అంటే యాక్చువల్గా ఏంటంటే సార్, ఈ ఏజ్లో ఏంటంటే మనకి కొంచెం అంటే వంశపారంగా పరంగా లేదంటే ఇప్పుడు అబ్నార్మల్ ఫ్యాట్ అనేది ఒక టమ్మీ రేజ్లోనే ఎక్కువగా డిపోజిషన్ అయ్యింది. ఎందుకంటే ఎడిపోజ్ టిష్యూ ఎక్కువగా ఆ టమ్మీ రీజన్లోనే కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అట్లా కూడా ఉండొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మేడం, మీకు ఏదన్నా మ్యారీడా మేడం మీరు? మ్యారీడ్ అండి. మ్యారీడ్. నాకు ఇంతవరకు సంతానం లేదు. పెళ్ళయి 8 years అవుతుంది. ఓకే ఓకే. చాలా మంది అంటున్నారు లావు తగ్గుతే నీకు అవ్వగలరు అంటున్నారు. ఓకే ఓకే అమ్మా. యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా పీసీఓడి అని చెప్పేసి ఒక ప్రాబ్లం ఉంటుంది సార్. దానివల్ల కూడా కొంచెం సంతానమైన ప్రాబ్లం కూడా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఓవర్ వెయిట్ వల్ల కూడా మనకి మామూలుగా అది మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ బరువు తగ్గుతారో కొంచెం ఏదన్నా ఆ ఛాన్సెస్ ఉంటాయి వచ్చేవాడు. ఒకసారి మన క్లినిక్ రాగలిగితే మీకు అది మెయిన్ ప్రాబ్లం ఏంటని చెక్ చేసుకొని మీరు రిజల్ట్ తీసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మంజుల గారు కాల్ చేసినందుకు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత జీవన్ రేఖ కంటిన్యూ చేద్దాం.
నేను చెబుతున్నది ఏమిటంటే ప్రపంచంలోనే అత్యుత్తమమైన కొబ్బరి నూనెకై పుట్టినిల్లు కేరళ. అక్కడి కొబ్బరి నూనె స్వచ్ఛతకు సాటి లేదు. అందుకే నేను కేరళ మాత్రమే ఇవ్వగలిగిన సాంప్రదాయిక విలువలు గల నైపుణ్యమైన మరియు నాణ్యమైన నిర్మల్ క్లియర్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ని ఎంచుకున్నాను. స్థాపించిన 5 ఏళ్లలోనే అద్భుత ఫలితాలను సొంతం చేసుకున్న శ్రీ సాయి చైతన్య టాలెంట్ స్కూల్, ఇస్నాపూర్ క్రాస్ రోడ్, మెదక్ జిల్లా. ఫోన్ నంబర్ 9440391479, 9441488535. తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తూ నార్మల్ డెలివరీలకు ప్రసిద్ధి చెందిన శ్రియా హాస్పిటల్, కాకతీయ నగర్, నేరెడ్మెట్, హైదరాబాద్. ఫోన్ 9246175767, 040645459977. పిల్లలు రోజు కొత్త కలలు కంటారు, కానీ ఈ కలలు వారి హెల్త్ తో ముడిపడి ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం ద్వారా తెలిసింది క్రిముల వల్ల వ్యాపించే రోగాలు పిల్లల మానసిక పెరుగుదలపైన కూడా ప్రభావం చూపవచ్చును. ఇప్పుడు డెటాల్ యొక్క అత్యంత మెరుగైన రక్షణ. బాడీ హెల్దీగా ఉన్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. డెటాల్, బి 100% ష్యూర్. ఇప్పుడు దోమల బారి నుండి రక్షణకు ఒక కొత్త మార్గం. కొత్త మోర్టీన్ నేచర్ గార్డ్. ప్రకృతి సిద్ధమైన గుణాలతో పాటు ఇది మా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతుంది, ఇంకా దోమలను వెంటనే అంతం చేస్తుంది. మోర్టీన్ నేచర్ గార్డ్ మీ కుటుంబం పట్ల శ్రద్ధ వహిస్తుంది. మరియు ఇప్పుడు కొత్త మోర్టీన్ నేచర్ గార్డ్ వేపరైజర్ ప్రకృతి సిద్ధమైన గుణాలతో పాటు హతమారుస్తుంది దోమలను మరియు ఈగలను, మరియు నా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ఈ రోజుల్లో చాలీచాలని సమయంతో ఆరోగ్యకరమైన జీవన విధానం పూర్తిగా నిర్లక్ష్యపరచడం ద్వారా ఎన్నో రుగ్మతలకు దారితీస్తుంది. ఇలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారా? ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఇది కోయంబత్తూర్ ఆర్య వైద్య ఫార్మసీ సహకారంతో నిపుణులైన వైద్యుల ద్వారా సేవలు అందిస్తుంది. 5 చికిత్సా గదులు, 24 గంటల ఫార్మసీ, 36 పడకల ఏసీ మరియు నాన్ ఏసీ గదులు రోగులకు అందుబాటులో ఉంటాయి. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, చంపాపేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9912347026, మొగల్రాజ్పురం, విజయవాడ. ఫోన్ నంబర్ 8498913331. ఏమండి, చేతులు కడుక్కునేందుకు సబ్బు ఇవ్వండి. అరే మేడం, మీకు డెటాల్ హ్యాండ్ వాష్ యొక్క మెరుగైన పరిశుభ్రత సబ్బు ధరలో అందుబాటుగా ఉండగా సబ్బు ఎందుకు వాడటం? నిజంగా ఇప్పుడు డెటాల్ రక్షణ కేవలం 28 రూపాయలకే. డెటాల్, బి 100% ష్యూర్. మీరు జనం గుండెల్లో నిలిచే నేతగా ఎదగాలనుకుంటున్నారా? మీకు తెలుసా, ఒక ఉపన్యాసం బానిస చీకట్లోంచి స్వాతంత్ర్యపు వెలుగుల్లోకి నడిపిస్తుంది. When the world sleeps, India will awake to life and freedom. ఒక ఉపన్యాసం నిలువెత్తు దేశభక్తికి నిదర్శనమవుతుంది. एक नहीं दो नहीं करो 20 समझौते पर स्वतंत्र भारत का मस्तक नहीं झुकेगा. ఒక ఉపన్యాసం ప్రజాసేవ పరమార్థాన్ని ప్రబోధిస్తుంది. और जब तक मुझमें सांस है तब तक सेवा ही में जाए. ఒక ఉపన్యాసం సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుడుతుంది. జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక. అటువంటి ఉపన్యాస కళలో నిష్ణాతులు కావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? మీలాంటి వారి కోసమే అందిస్తున్న అద్భుత అవకాశం వక్తా. హెచ్ఎంటీవీ మరియు కౌశల్య స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు. వివరాలకు 040494954554, 97055551. తిరిగి స్వాగతం. ఈరోజు జీవన రేఖలో శరీరంలో పేరుకున్న అధికమైన కొవ్వును తొలగించడానికి నవీన క్లినిక్స్ తీసుకొచ్చినటువంటి కొత్త టెక్నాలజీ ఐలిపో టెక్నాలజీ గురించి తెలుసుకుంటున్నాం. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి సర్జరీ ఉండకుండా కొవ్వును తగ్గించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. శ్రీనివాస్ గారు మనతో మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు, ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి, ఎంత టైం తీసుకుంటుంది, మాక్సిమం ఎన్ని కేజెస్ వరకు మనం ఫ్యాట్ తగ్గించవచ్చు? సో నియర్లీ ఇది మనకి 20 నుంచి 25 కేజీ కూడా తగ్గించవచ్చు సార్. అది పర్సన్ బట్టి వేరియేషన్ ఉంటుంది అది. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ వేవ్స్ అనేది మనకి బాడీలోకి అది ఎక్కడైతే అబ్నార్మల్ ఫ్యాట్ అనేది డిపాజిషన్ అయ్యిందో దాంట్లో అక్కడికి పంపించినప్పుడు సో మనకి ఈ వేవ్స్ అనేది నియర్లీ సబ్క్యూటేనియస్ టిష్యూ వరకు వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఫ్యాట్ అంతా కరిగించేస్తుంది ఇది. సో ఇది ఏంటంటే మనకి ట్రీట్మెంట్ అనేది సిట్టింగ్ వైజ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎలాంటి బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి పెయిన్ కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఇది ట్రీట్మెంట్ అనేది మనం సిట్టింగ్ వైజ్ చేస్తాం సార్. ఓకే, కంప్లీట్గా అంటే ఎన్ని సిట్టింగ్స్ వరకు తీసుకోవచ్చు?
నియర్లీ మనకి వచ్చేటప్పటికి 7 to 8 అట్లా. ఇంకా బాగా ఒబేసిటీ పర్సన్స్కి అయితే కొంచెం 10 to 15 సిట్టింగ్స్ అట్లా పడతాయి సార్. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నంత కాలం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే రెగ్యులర్ వర్క్లో వెళ్ళి లేదు సార్. మనకి ట్రీట్మెంట్ ఆఫ్టర్ 2 hours తర్వాత యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. అలాంటి రెస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమి లేవు. ట్రీట్మెంట్ అయిపోగానే వాళ్ళ పనులు చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అంటే ఇప్పుడు ఆ 2 hours పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మనకి ఆ ట్రీట్మెంటే ఆ టైం అనమాట. మన దగ్గర స్పెండ్ చేస్తే చాలు. దాదాపు 500 కానీ నుంచి నియర్లీ 1 kg దాకా వెయిట్ లాస్ ఉంటుంది సార్ మన ట్రీట్మెంట్ వల్ల. ఇన్ ద సేమ్ వే 5 to 10 centimeters ఇంచ్ లాస్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫ్యాట్ అంతా కరిగిపోయి మనకి తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ఓవరాల్ డయామీటర్ మీద మనకి ఇంచ్ లాస్ అనేది కనపడుతుంది ఇన్స్టెంట్గా. ఓకే, సో అట్లా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి సార్? ఐలిపో టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? సో దీనివల్ల ఏంటంటే సార్ మనకి ఎక్కువ టైం కాకుండా తక్కువ టైంలో బరువు తగ్గించుకునే అవకాశం ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ఇంచ్ లాస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి సిట్టింగ్ వైజ్ వచ్చేటప్పటికి మనకి 3 to 5 ఇంచ్ లాస్ ఉంటుంది. ఓవరాల్ బాడీ మీద అయితే మనకి 10 to 15 inches వరకు రిజల్ట్ అనేది కనపడుతుంది అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారు మనకి. హలో శివ గారు, నమస్తే అండి. మీ డౌట్ ఏంటి? నమస్తే సార్. చెప్పండి. హలో చెప్పండి సార్. నా ఏజ్ వచ్చి 30 అండి. హలో చెప్పండి సార్, వింటున్నాను. మీ సమస్య డైరెక్ట్ చెప్పండి. చెప్పండి. 30 అంటే వెయిట్ 80 kgs ఉన్నదండి. ఓకే, అది ఈ స్టమక్ ఎక్కువగా ఉందండి. దానికి చేయించుకుంటే ఎంత ఏంటని చెప్తారండి. మీ హైట్ కూడా చెప్తారండి శివ గారు? హైట్ 5'5" అండి. 5'5". ఏజ్ 30 అండి. 30 ఏజ్ 5'5". ఓకే, 30 ఏజ్ 5'5" కాబట్టి వెయిట్ వచ్చేటప్పుడు 90 kgs అన్నారు కదా. అప్రాక్సిమేట్లీ 15 kg ఉన్నారు సార్ మీరు ఓవర్ వెయిట్లో. మీరు చెప్పండి సార్. 15 kgs ఉన్నారు సార్. ఒకసారి మనకి క్లినిక్కి తార్నాకలో ఉంది సార్ మంది. ఒకసారి మీరు కనుక క్లినిక్ వచ్చినట్లయితే BCN చిన్న టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ ద్వారా మీకు ఓవరాల్ బాడీ అనాలిసిస్ ఉంటుంది దాంట్లో. సో మీకు అబ్నార్మల్ ఫ్యాట్ ఎక్కడైతే ఉందో సో దాన్ని చెక్ చేసి అక్కడ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు క్లినిక్కి రండి సార్ మీరు. రైట్, ఇప్పుడు దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుంది? అంటే ఇంత ఏజ్ నుంచి ఇంత ఏజ్ వరకు చేయించుకోవాలని ఏమైనా ఉంటుందా? ఏజ్ లిమిట్ అనేది ఏంటంటే సార్ మనకి నియర్లీ ఒక 60 నుంచి 65 వరకు కూడా చేయించుకోవచ్చు. ఇది 16 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ వరకు, అంటే 18 నుంచి 60-65 ఇయర్స్ వరకు మనకి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బాడీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటిది ఏమి ఉండదు. సో మనకి ఆ ఏజ్ లిమిట్ అనేది అక్కడ వరకు చేసుకోవచ్చు సార్. ఓకే, అంటే ఇప్పుడు అంటే కొంతమందికి ఇతర సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మనకి దీంట్లో ఉండదు సార్. అంటే ఈ మనకి హార్ట్కి సంబంధించి ఇప్పుడు చాలా ఈ మనకి ఉంటాయి కదా మెటల్ ఇంప్లాంట్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి చేయకూడదు అనమాట యాక్చువల్గా. సో ఓవర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా మనం తీసుకోకూడదు అనమాట ఇది. సో నెక్స్ట్ సురేష్ గారు ఉన్నారు ఖమ్మం నుంచి. సురేష్ గారు నమస్తే అండి. సురేష్ గారు సార్. చెప్పండి సురేష్ గారు. సార్ మేము ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి సార్. చెప్పండి సార్. కొద్దిగా నాకు 33 years అండి. హలో చెప్పండి. మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి సురేష్ గారు, దయచేసి టీవీలో చూసి మాట్లాడద్దు. ఓకే ఓకే, నాకు 34 years అండి. హలో చెప్పండి సార్, చెప్పండి, వినిపెడుతుంది. అయితే నేను 84 kgs ఉన్నానండి. ఏం లేదు, నా బాడీ అంతా ఫిజిక్ గానే ఉంటుంది. ఓకే, చెప్పండి సార్. ఇక్కడ స్టమక్ దగ్గర కొద్దిగా ఫ్యాట్ ఉంటుందండి. స్టమక్ దగ్గర ఫ్యాట్ ఉంటుంది. డాక్టర్ గారు చెప్పండి సార్. కొద్దిగా మధ్యతరగతి కుటుంబం అండి. తక్కువ ఖర్చులో. ఓకే, క్వశ్చన్ అర్థమైందండి సురేష్ గారు, మీరు చెప్పండి సార్ ఆన్సర్. సురేష్ గారు ఓకే, అర్థమైంది నాకు. మీకు ఏంటంటే మామూలుగా ఎట్లా ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే మా ట్రీట్మెంట్ ఏంటంటే యాక్చువల్గా మధ్యతరగతి వాళ్ళు కూడా తీసుకునేటట్టు అందుబాటులోనే ఉంది, మీకు ఇబ్బంది ఏం లేదు. ఒకసారి కనుక మీరు ఇక్కడ మన క్లినిక్ తర్నాకలో ఉంది హైదరాబాద్లో, మీరు ఒకసారి కనుక రాగలిగితే మీకు మధ్యతరగతి వాళ్ళు కూడా తీసుకునేటట్లుగానే మనకి అంతా ప్లాన్ చేసాము మేము, అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో. మీరు ఒకసారి కనుక క్లినిక్ రాగలిగితే అన్ని డీటెయిల్స్ తీసుకొని మీకు ట్రీట్మెంట్ అనేది చేస్తారు సార్ మీరు మీకు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ మనకు ఉమామహేశ్వర్ గారు కాలర్ ఉన్నారు నరసరావుపేట నుంచి. హలో ఉమామహేశ్వర్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పమ్మా. అది నేను నా ఏజ్ 35 అండి. ఓకే అమ్మా.
నేను 90 కేజెస్ ఉన్నానండి. ఓకే. అంటే ఈ 2 సిజేరియన్లు పడాక బాగా లావ్ అయ్యానండి. దీనివల్ల బాగా నాకు గుండెల్లో నొప్పి అలా వస్తుందండి. ఓకే. ఓకే. దీనికి తగ్గించడానికి ఏమన్నా వీలు ఉంటుందండి? ఓకే, ఉంటుందమ్మా. యాక్చువల్ ఏంటంటే సిజర్ అయినప్పుడు కామన్గా కొంచెం వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతారు. సో దీనివల్ల ఏంటంటే ఒకసారి కంపల్సరీగా ఒక క్లినిక్ రావాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి టెస్ట్ చేస్తేనే మనకి అబ్నార్మల్ ఫ్యాట్ అనేది ఎంతవరకు ఉంది అనేది మనకి అర్థమవుతుంది. ఒకసారి మీరు క్లినిక్ కనుక రాగలిగితే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు మన క్లినిక్లో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటాను. జీవన్ రేఖలో మరో బ్రేక్ తీసుకుందాం. కశ్మీర్ హౌస్ బేగం బజార్ హైదరాబాద్ 1947 నుంచి మీ సేవలో. కిరాణా డ్రై ఫ్రూట్స్ కొరకు నేడే సంప్రదించండి. కశ్మీర్ హౌస్ బేగం బజార్ హైదరాబాద్. విద్యార్థులను అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దుతున్న చాణక్య డిగ్రీ కళాశాల నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా. ఫోన్ 9848184639. మేఘమాల చాటునున్నాడే జబిల్లి వెన్నెల్లోన వరవేస్తున్నాడే నా కోసం చుక్కలతోటి పల్లకి పంపాడే హోయాపో మత్తెక్కించి జావలి పాడాడే నేరానంటున్నా. ఓ మేరీ సిరి సిరి మూవా, నా ఎదలో విరిసిన పువ్వా, క్షణ మొదలక నువ్వు నాతో ఉంటావా? అరే నిజమైన నిదరైనా నీతోనే లోకం. ఎవరోనన్నా కాదన్నా ఈ ఇప్పుడు ఒక కొత్త పద్ధతి దోమల నుండి రక్షణ. కొత్త మోర్టీన్ నేచర్ గార్డ్ లూజ్ స్మోక్ కాయిల్. ప్రకృతి సిద్ధమైన గుణాలతో పాటు ఇది నా కుటుంబాన్ని దోమలు మరియు పొగ నుంచి సురక్షితంగా ఉంచుతుంది. మోర్టీన్ నేచర్ గార్డ్, మీ కుటుంబం పట్ల శ్రద్ధ. విజ్ఞాన శాస్త్రం ద్వారా తెలిసింది క్రిముల వల్ల వ్యాపించే రోగాలు పిల్లల మానసిక పెరుగుదలపైన కూడా ప్రభావం చూపవచ్చని. అందుకే డెటాల్ అత్యుత్తమ రక్షణపైన ఇప్పుడు పొందండి ₹7 ఆదా. డెటాల్ బి 100% ష్యూర్. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఇది కోయంబత్తూర్ ఆర్య వైద్య ఫార్మసీ సహకారంతో 5 చికిత్సా గదులు, 24 గంటల ఫార్మసీ, 36 పడకల ఏసీ మరియు నాన్ ఏసీ గదులు రోగులకు అందుబాటులో ఉంటాయి. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, చంపాపేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 99123426, మొగల్రాజ్పురం, విజయవాడ. ఫోన్ నంబర్ 8498913331. జీవన్ రేఖకు తిరిగి స్వాగతం. నెక్స్ట్ కాలర్ వెంకటేష్ మెదక్ నుంచి మనకి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే వెంకటేష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి వెంకటేష్ గారు, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారితో మాట్లాడండి. హలో నమస్తే సార్. చెప్పండి సార్ వెంకటేష్. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి. మేము మెదక్ డిస్ట్రిక్ట్ జోగిపేట సార్. చెప్పండి సార్. మరి పాప 14 ఇయర్స్ ఉంటుంది సార్. ఓకే. కానీ ఓవర్ వెయిట్ ఉంది సార్. ఓకే. ఓకే సార్. ఎంత వెయిట్, పాప ఎంత వెయిట్ ఉందండి? అలాగే హైట్, ఏజ్ చెప్పండి. సార్ 5'2" ఉంటుంది సార్ హైట్. ఓకే. వెయిట్ మాత్రం 104 ఉంది సార్. ఓకే. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే బిలో 18 ఇయర్స్ వాళ్ళకి నాట్ ప్రిఫరబుల్ సార్ ఇది. ఓకే. సో మనది కాకుండా మనకి సపరేట్ ఇంకా వేరే యాంటీసెల్యులైట్ థెరపీస్ అని చెప్పేసి ఉంటుంది. దాని ద్వారా వీళ్ళు బిలో 18 ఇయర్స్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంటే మన ఇది ఐలిపో అనేది బిలో 18 ఇయర్స్ వాళ్ళకి అయితే ప్రిఫరబుల్ కాదు. సో దీంతో ఇది కాకుండా మనకి సపరేట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. వీళ్ళలో బిలో 18 వాళ్ళకి సపరేట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు యాంటీసెల్యులైట్ థెరపీస్ అంటే దాని ద్వారా కూడా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. అంటే పిల్లలకి సపరేట్గా, అంటే 18 ఏళ్ల లోపు వాళ్ళకి కూడా ట్రీట్మెంట్స్ సపరేట్గా. సో ఐలిపో టెక్నాలజీ మాత్రం ఒకసారి క్లినిక్కి తీసుకొస్తే చెకప్ చేసి దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ మనకి ఫోన్ లైన్ ఉన్నారు. హలో షబీర్ అహ్మద్ గారు, నమస్తే అండి. హలో నమస్కారం సార్. చెప్పండి. హలో షబీర్ గారు, చెప్పండి సార్. హలో నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. మా మిస్సెస్ 50 ఇయర్స్ ఏజ్ సార్. ఓకే. హలో చెప్పండి, వినపడుతుంది సార్, చెప్పండి.
హలో, మా మిసెస్ గారికి 50 years ఏజ్ సార్. హైట్ తక్కువ ఉంటారు. ఓకే. కాళ్ళ కాడ నుండి పై భాగం వరకు బాగా లావు అయినారు. ఓకే. నడచడం కష్టం అయిపోయింది. ఓకే. హలో, చెప్పండి సార్, చెప్పండి. అది చికిత్స చేయాలంటే ఎంత ఖర్చు కావచ్చు సార్? ఎక్స్పెండిచర్. హలో, ఒకసారి మీరు క్లినిక్ రండి సార్, మీకు అందుబాటులోనే ఉంటుంది. ఇది మనకు అప్రాక్సిమేట్ గా అదే సార్. ఇప్పుడు మనకి కాస్ట్ అనేది ఏంటంటే బీసీఏ చెక్ చేసి అంటే పేషెంట్ కండిషన్, అంటే వచ్చిన క్లయింట్ కండిషన్ చెక్ చేసి దాన్ని బట్టి ప్రకారం ఛార్జ్ ఉంటుందండి. అంటే కొంచెం తక్కువ కొవ్వు తీయడం లేదంటే ఎక్కువ కొవ్వు తీయడం, అంటే మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటుందని చెప్తూ ఉన్నారు. అవును సార్, అవును సార్, అవును. సార్ క్లినిక్ వెళ్తే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి, చెకప్ చేసి మీకు ఇస్తారు సార్ అక్కడ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి షబీర్ అలీ గారు కాల్ చేసినందుకు. ఇప్పుడు అసలు ఒబెసిటీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఒబెసిటీ క్లినిక్ పెట్టాలన్న థాట్ ఎందుకు వచ్చింది, ఎందుకు కలిగింది? సో ఇప్పుడు మీరు చూస్తున్నా తెలిసే ఉండేది సార్. ఇప్పుడు నవేడేస్లో ఏంటంటే మనకి మెయిన్ డయాబెటిక్, ఒకటి హార్ట్ సంబంధించిన డిసీజ్ మెయిన్ ఈ ఒబేసిటీ వల్ల వచ్చేస్తుంది సార్ యాక్చువల్గా. సో మనకి డయాబెటిక్ వల్ల ఒబేసిటీ వస్తుందో రాదో తెలియదు, కానీ ఈ ఒబేసిటీ వల్ల మాత్రం కంపల్సరీ డయాబెటిక్ వస్తుంది. ఇన్కేస్ ఇంకోటి ఏంటంటే ఈ ఓవర్ ఫ్యాట్ అనేది మనకి బాడీలో ఉండటం వల్ల ఏంటంటే స్ట్రోక్స్, మామూలుగా హార్ట్, గుండెకి సంబంధించిన వ్యాధులు ఇలాంటివి ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు కూడా ఏమైనా దృష్టిలో పెట్టుకొని ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సర్వీసే. సో ఈ ఓవర్ వెయిట్ని తగ్గించడం అనేది, సో మేము ఇది ఇట్లా ప్లాన్ చేసుకొని, సో ఇది కూడా ఒక సర్వీస్ లాంటిది అని చెప్పేసి ఉద్దేశంతో కొంతలో కొంత మన పరంగా కొంచెం సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో మేము ఈ ఒబేసిటీ క్లినిక్ అనేది పెట్టడం జరిగింది సార్. ఓకే. ఇప్పుడు అంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి డైట్ ఏమైనా ఫాలో అవ్వాల్సి ఉంటుందా? డైట్ అనేది ఏంటంటే సార్ మనకి రోజు తీసుకునేదే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి సపరేట్ డైటీషియన్ ఇచ్చిన చార్ట్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఫుడ్ అసలు తినకూడదు అని అలాంటిది ఏం లేదు, రోజు తీసుకునే ఆహారమే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి దీంట్లో లో క్యాలరీ డైట్ ఉంటుంది. అంటే పర్ డే మనకి ఎన్ని క్యాలరీస్ కావాలో అంతవరకు డైటీషియన్ చేత మనకి చార్ట్ తయారు చేసి, అంటే ఈ డైట్లో ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఈ ట్రీట్మెంట్ జరిగినంతకాలం కూడా ఫ్యాటీ ఫుడ్ అనేది ఎక్కడ కనపడదు అనమాట మనకి. సో అట్లా అనమాట. రైట్. ఇప్పుడు నవీన క్లినిక్స్ ఒక ఒబెసిటీ ప్రాబ్లం అంటే కొవ్వు తీసేయడం, ఐలిపో టెక్నాలజీ కాకుండా ఇంకేం సర్వీసెస్ అందించారు? సో మా దగ్గర దీంతో పాటు కూడా కొంచెం స్కిన్కి ఇన్ ది సేమ్ వే మనకి హెయిర్కి సంబంధించిన ఇవి కూడా ఉన్నాయి సార్ మన దగ్గర ట్రీట్మెంట్. వీటితో పాటు స్లిమ్మింగ్తో పాటు మనకి స్కిన్, హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్లు కూడా మన దగ్గర ప్రొవైడ్ చేస్తున్నాం మనం. ఓకే. ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్ స్కిన్? సో మనకి స్కిన్కి వచ్చేటప్పటికి మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది వైటమిన్ సి అని చెప్పేసి, అది కూడా జర్మన్ టెక్నాలజీ మనకి. సో బ్లాక్గా ఉన్న వాళ్ళు కూడా అంత రెడ్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇన్ ది సేమ్ పిగ్మెంటేషన్ కూడా మనకి ట్రీట్మెంట్ మా దగ్గర ఉంది సార్. ఓకే. హెయిర్ అండ్ లేజర్ టెక్నాలజీ. సో హెయిర్కి సంబంధించి ఏంటంటే మన దగ్గర స్టెమ్ సెల్ థెరపీ అని ఇస్తాం సార్. ఇది ఏంటంటే బౌల్డ్ హెడ్ ఉన్నోళ్ళు, కొంచెం జుట్టు అంతా లేకుండా ఉన్నా కానీ సరే మన దగ్గర స్టెమ్ సెల్స్ అనే థెరపీ అని చెప్పేసి ఇస్తాం. దీంట్లో ఏంటంటే కొంచెం క్వాలిటీతో సంబంధించిన మనకి అది స్టెమ్ సెల్ సీరం అనేది చేస్తాం అనమాట ట్రీట్మెంట్. సో దీంట్లో ఏంటంటే మనకి హెయిర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హెయిర్ అనేది కొత్తగా మళ్ళీ మనకి హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది అనమాట. అదొకటి. దాంతోపాటు హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర. రైట్. సో రైట్. చివరిగా ఐలిపో టెక్నాలజీ గురించి. ఓకే చెప్పండి. సో ఏంటంటే మనకి ఇది మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఫస్ట్ టైం లాంచింగ్ సార్ మేము. సో దీనివల్ల ఏంటంటే మనకి అతి తక్కువ టైంలో ఎక్కువ అధిక బరువు తగ్గించుకునే అవకాశం ఉంది. అది కూడా మా క్లినిక్లో ఫస్ట్ మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఫస్ట్ టైం ఇండియాలో కూడా మా దగ్గరే మేము ఫస్ట్ టైం లాంచ్ చేసుకున్నాం ఇది. సో దీనివల్ల మనకి మెయిన్ ఉపయోగం ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో అట్లా అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కానీ అలాంటి కనీసం మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు పెయిన్ కానీ ఎలాంటి ఇన్సెషన్స్ కానీ అలాంటివి ఏమన్నా అనమాట. జస్ట్ 2 hours స్పెండ్ చేస్తే చాలు మన దగ్గర ఆటోమేటిక్గా నియర్లీ 500 grams నుంచి 1 kg దాకా వెయిట్ తగ్గి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ జీవన్ రేఖ. నమస్తే.
నమస్కారం. 3 గంటల వార్తలకు స్వాగతం. నేను సురేష్. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. చంద్రబాబు వ్యాఖ్యలపై మాటల యుద్ధం. క్రిమినల్ చర్యలుంటాయన్న కొండ్రు, దమ్ముంటే కేసు పెట్టుకోండన్న టీడీపీ.